నూతన యెరూషలేము అనే పట్టణములో దేవుడు ఒక నదిని ఉంచాడు. ఆ నది జీవజల నది. ఈ నది ప్రవహిస్తుంది. ఈ నదికి ఈవలను ఆవలను జీవవృక్షం ఉంది. ఏదేను తోటలో జీవవృక్షం ఉన్నట్లే పరలోక పట్టణములో నూతన యెరూషలేము అనే పట్టణంలో కూడా జీవవృక్షం ఉంది. జీవవృక్షముతో పాటు ఏదేను తోటలో ఒక నది ప్రవహించినట్లు నూతన యెరూషలేము అనే పట్టణంలో కూడా ఒక నది ప్రవహిస్తుంది. ఈ నది ఎక్కడి నుండి ప్రవహిస్తుంది? దేవుని సింహాసనం యొద్ద నుండి ప్రవహిస్తుంది. ఏదేను తోటలో ఏదేనులో నుండి దేవుడు ఒక నదిని ప్రవహింపజేశాడు. అక్కడ నుండే స్టార్ట్ అయింది. ఇక్కడ నూతన యెరూషలేము అనే పట్టణంలో దేవుని సింహాసనం యొద్ద నుండి ఒక నది బయలుదేరుచున్నది. ఈ నది జీవజల నది. మనకు బైబిల్లో చాలా స్పష్టంగా తెలిసి ఏంటంటే ఆ జీవజల నది పరిశుద్ధాత్మను సూచిస్తుంది. ఏదేను తోటలో అక్షరాల ఒక నది ఉంది. ఇది ఒక ఛాయ, ఒక నీడలాగా దేవుడు మనకు బైబిల్లో ఉంచాడు. దానికి పరిశుద్ధాత్మ సాదృశ్యం అని మనం గ్రహించాలి. జీవజల నదిని గురించి బైబిల్లో ఎన్నో సందర్భాలు రాయబడ్డాయి. అయితే ఈ నది ఆ తోటకు చేసే పనే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో చేసే పని. ఈ తోటను తడిపి ఎల్లప్పుడూ దాన్ని జీవంలో ఉంచే ఆ పని జలములు చేసినట్లు పరిశుద్ధాత్మ ఎవరి హృదయంలోనికి వస్తాడో వారి ఆత్మీయ వనము, ఆత్మీయ తోటగా మారి వారు నిత్యము ఫలిస్తూ జీవము కలిగిన వారుగా ఉంటారు. నీ జీవితాన్ని దేవుడు రక్షణలోనికి నడిపించినప్పుడు నిన్ను అలా ఊరికే తీసుకొని రాలేదు. నీవు నిత్యము ఆయనలో కొనసాగడానికి, నువ్వు ఎల్లప్పుడూ సజీవంగా ఉండునట్లుగా జీవజల నదిని దేవుడు నీ హృదయంలోనికి ప్రవహింపజేశాడు. ఏదైనా తోటలోనికి ఆ నది ప్రవహించినట్లు ప్రతి మనిషి హృదయంలోనికి దేవుడు తన పరిశుద్ధాత్మను పంపుతూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ ఎవరి హృదయంలో ఉంటాడో వారు నిత్యము జీవిస్తూ ఉంటారు. ఆత్మలో ఎప్పుడూ వెలిగించబడి మండింపబడుతూ ఉంటారు. ఈ నది 4 శాఖలాయను అని అంటాడు. అదేంటి మరి పరిశుద్ధాత్మ 4 శాఖలు కావడం ఏంటి అనే ఆలోచన మనకు రావచ్చు. పరిశుద్ధాత్మతో మనము నింపబడినప్పుడు మన తోటంతా తడుపుకొని, అనగా మన ఆత్మీయ జీవితం అంతా కూడా సేద్యపరుచుకొని మనము ఈ పరిశుద్ధాత్మ 4 దిక్కుల మనల్ని ఎటువైపు నడిపిస్తాడో అటువైపు వెళ్తూ భూమి అంతటిని కూడా రక్షణ మార్గంలోనికి మనం నడిపించాలన్నది దేవుని ప్రణాళిక. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దేవుని సింహాసనం నుండి వచ్చే ఆ నది పరిశుద్ధాత్మ, జీవజల నది. జీవజల నదిని దేవుడు ఎందుకు మొట్టమొదటిగా ఇస్తున్నాడంటే నీ ఆత్మీయ జీవితాన్ని సేద్యపరచుకోవడానికి. మొట్టమొదటిగా దేవుడు నిన్ను రక్షణలోనికి నడిపించాడు. ఆ రక్షణ జీవితాన్ని ఫలవంతంగా మార్చుకోవడానికి జీవజల నది అవసరం, అనగా పరిశుద్ధాత్మ అవసరం. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకున్న తరువాత పరిశుద్ధాత్మ నిన్ను 4 దిక్కులు ఎటువైపు తీసుకొని వెళ్తే ఆ నదికి ఆనుకుంటూ నువ్వు వెళ్ళి పరిచర్య చేయాలి. అంటే ఆత్మచేత నీవు నడిపించబడుతూ నదికి ఆనుకొని నువ్వు సేద్యపరుస్తూ అనేక మంది జీవితాలని నువ్వు తోటలాగా మార్చాలి. అరణ్య భూమిగా కనబడే ప్రాంతాలు ఉన్నాయి. వాటినన్నిటినీ కూడా దేవుడు నీకు ఏ స్థలాన్ని అయితే ఏదైనా తోటగా ఇచ్చాడో అలాగూ మార్చవలసిన బాధ్యత నీ మీద ఉంది. అంటే ఏ రక్షణ అనుభవాన్ని నువ్వు ఆల్రెడీ పొందావో అదే రక్షణ ఆనందాన్ని నీవు భూమి మీద 4 దిక్కుల దాన్ని విస్తరింపజేయాలి. యేసు ప్రభు శిష్యులకు వాగ్దానం చేసేటప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. ఆ శక్తి ద్వారా మీరు ఏం చేస్తారు? మొదట యెరూషలేములోను, యూదయ సమరయలోను, బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. మొట్టమొదటిగా ఎక్కడ సాక్షులుగా ఉంటారు? యెరూషలేములో. ఆదాము అవ్వ మొట్టమొదటిగా ఎక్కడ ఫలవంతంగా ఉండాలి? ఏదైనా తోటలో. జీవితకాలం అంతా ఇక ఏదైనా తోటలోనే ఉండాలా? లేదు, వారు భూమి యొక్క 4 దిక్కుల విస్తరించాలి. విస్తరించడానికి డైరెక్షన్ ఏంటి? నదిని ఆనుకొని వెళ్ళాలి. ఆ నది ఎటువైపు తీసుకెళ్తే వారు అటువైపు వెళ్ళి ఆ ప్రాంతం అంతటిని ఫలవంతంగా మార్చాలి. సేమ్ అదే వాగ్దానమును దేవుడు శిష్యులకు ఇచ్చాడు. మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మొట్టమొదట యెరూషలేములో మీరు నాకు సాక్షులుగా ఉంటారు. ఆ తర్వాత బూదిగంతముల వరకు విస్తరిస్తారు. నా ఆత్మ మిమ్మల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తే మీరు అక్కడికి వెళ్ళాలి. నిజంగా ఆదిమ సంఘములు, అపోస్తలులు దేవుని ఆత్మచేత నడిపించబడ్డారు. యెరూషలేములో వారు మండించబడి, ఉజ్జీవింపబడి, పరిశుద్ధాత్మతో నింపబడి
అక్కడ నుండి 4 శాఖలు అయిపోయినట్లుగా సంఘము యెరూషలేములో నుండి అన్ని ప్రాంతాలకి విస్తరించింది. ఎలాగైతే ఒక్క నది 4 పాయలుగా విభాగించబడి భూమిని తడుపుతూ సేద్యపరుస్తుందో, దేవుని ఆత్మ సంఘములోనికి వచ్చిన తరువాత సంఘము 4 డైరెక్షన్స్లో విస్తరించింది. సువార్త సేవ మొదటి శతాబ్దంలో చాలా అద్భుతంగా జరిగింది. ఎందుకంటే వారు నదిని ఆనుకొని వారు వెళ్ళి సేవ చేశారు. వారు పరిశుద్ధాత్మకు వేరుగా ఏ పని చేయలేదు. పరిశుద్ధాత్మ వారిని ఎటు తీసుకుని వెళ్తే అటువైపు వెళ్ళారు, అక్కడ సేద్యపరిచారు. వారి పడ్డ ప్రయాసము దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. ఫలవంతమైన పరిచర్య వారు చేయగలిగారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నది ఒక చోటుకి వెళ్తుంటే మనం ఇంకొక చోటుకి వెళ్ళి దున్నుతూ ఉంటాం. పరిశుద్ధాత్మ నడిపించే ప్రాంతాలకు మనం వెళ్ళము. ఆ నదులు ఉన్న చోట మనము భూమిని దున్నకుండా, ఎక్కడో నదులు లేకుండా నీళ్లు లేకుండా ఎడారి ప్రాంతాన్ని మనం ఎన్నుకుంటాం. అనగా పరిశుద్ధాత్మ నడిపింపు లేని ప్రాంతాలకు మనం వెళ్ళకూడదు. సువార్త సేవ చేయాలి కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ పొలాన్ని దున్నుతారా? దున్నడానికి కావలసిన ఏర్పాట్లు, ఆ నేల అనుకూలంగా ఉందా, అక్కడ నీళ్లు ప్రవహించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూసుకోకుండా ఒకవేళ భూమిని దున్నితే నువ్వు విత్తిన విత్తనాలన్నీ వ్యర్థమైపోతాయి, నీ ప్రయాసం వృధా అయిపోతుంది. అలా చాలామంది సేవకుల యొక్క సేవ వ్యర్థమైపోతూ వస్తుంది. ఈరోజు మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుడు నిన్ను రక్షణలోనికి నడిపించి జీవవృక్షమైన యేసునొద్దకు నిన్ను నడిపించాడు. ఆదాము అవ్వ ఫస్ట్ డ్యూటీ, వారు ఏదెన్లో ఉన్నప్పుడు జీవవృక్ష ఫలాన్ని తినాలి. అది దేవుని ప్రణాళిక. ఆ జీవవృక్ష ఫలము తిన్న తరువాత ఆ జీవముతో దేవుని ప్రణాళికను పూర్తి చేయాలి. భూమిని నింపి వారు విస్తరించాలి. ఏదైనా తోటలాగా భూమి మీద ఉన్న అన్ని ప్రాంతాలను వారు మార్చాలి. కానీ అలా చేయలేకపోయారు వాళ్ళు. కారణం, జీవవృక్షం దగ్గరికి వెళ్లకుండా మంచి చెడును తెలివినిచ్చే చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఈరోజు కూడా మానవుడు చేస్తున్న పొరపాటు అదే. జీవవృక్షమైన యేసునొద్దకు మనం వెళ్ళాలి, యేసును ఆధారం చేసుకోవాలి, ఆయనలోనున్న జీవమును పొందుకుంటూ ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ శక్తిని పొంది, ఈ 2 మనకు అవసరం. ఇక్కడ మనం నూతన యెరూషలేము పట్టణంలో చూస్తే జీవవృక్షం ఉంది, జీవజల నది ఉంది. ఏదైనా తోటలో కూడా ఆ 2 మనకు కనబడుతున్నాయి. నీ ఆత్మీయ జీవితంలో కూడా ఈ 2 ఉండాలి. అనగా యేసు ప్రభువుకి నువ్వు ప్రథమ స్థానం ఇస్తూ ఉండాలి, ఆయన అనుగ్రహించిన ఆత్మతో నీవు నింపబడాలి, ఆయన పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడుతూ ఉండాలి. అలా నడిపించబడుతున్నప్పుడు నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము దీవించబడుతూ ఉంటుంది. యేసు ప్రభు సమరయ స్త్రీతో చెప్పిన మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడూ దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిని ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఇక్కడ యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. యేసయ్య ఏమిస్తానంటున్నాడు? నీళ్ళని ఇస్తానంటున్నాడు. ఏ నీళ్ళని ఇస్తానంటున్నాడు? మనం అనుకుంటున్న భౌతిక నీళ్ళనా? కాదు, జలాన్ని ఆమెకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ నీళ్ళను త్రాగిన వాడు ఎప్పుడునూ దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఈయన ఇచ్చే నీళ్ళు ఏం చేస్తాయంటే, నీ హృదయములో అవి నీటి ఊటల్లాగా మారతాయి. పరిశుద్ధాత్మని దేవుడు నీకు అనుగ్రహించినప్పుడు నీ హృదయంలో పరిశుద్ధాత్ముడు ఖాళీగా ఉండడు. నీ హృదయంలో నీటి ఊటలాగా ప్రవహిస్తూ ఉంటాడు. నీటి ఊట ఎప్పుడు నీళ్లు ఉబుకుతూనే ఉంటాయి అందులో నుండి. ఆ నీళ్లు బయటికి వచ్చి ఒక నదిలాగా బయటికి ప్రవహిస్తూనే ఉంటాయి. యేసు ప్రభు సమరయ స్త్రీ విషయంలో చెప్పిన మాట ఏంటంటే, నేను నీ జీవితాన్ని మొదట వెలిగిస్తాను, నీ ఎండిపోయిన బ్రతుకును బాగు చేస్తాను, నా జీవ జలమును నీకు ఇస్తాను. నీ హృదయములో ఒక ఊట బయటకు వస్తుంది. ఆ ఊట ద్వారా, ఆ జలములను నీ హృదయము ద్వారా అనేక మందికి నేను విస్తరింపజేస్తాను. అంటే నీవు అనేకులకు ఆశీర్వాద కారకురాలుగా ఉండబోతున్నావు. ఈ నది కేవలం నీ యొద్దకు వచ్చి అక్కడ ఆగిపోదు. ఏదైనా తోట కొరకు దేవుడు ఏర్పాటు చేసిన నది ఏదైనాలోకి వచ్చి ఏదైనా మాత్రమే తడిపి అక్కడ ఆగిపోలేదు. ఈ నది ఏదైనా దాటి బయటికి రావాలి, ఏదైనా దాటి 4 వైపులు అది వ్యాపించాలి.
అలాగే సమరయ స్త్రీతో యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, నీ హృదయము వెలిగించబడుతుంది, అంతటితో ఆగిపోదు. ఆ నది మరల ఉబికి పారి అది 4 శాఖలుగా విస్తరిస్తుంది. అంటే ఒక ఊటలాగా నీ లోపల నుండి ఆ నది ప్రవహిస్తూనే ఉంటుంది. నిజంగానే అది అక్షరాల సమరయ స్త్రీ జీవితంలో నెరవేర్చబడింది. ఆమె జీవితం మార్చబడిన తర్వాత ఏం చేసింది? ఆమె అక్కడే ఉండిపోయిందా? వెళ్ళి 4 శాఖలైనట్టుగా, ఒక్క నది 4 శాఖలై 4 వైపులా ప్రవహిస్తున్నట్లుగా సమరయ పట్టణం అంతటికీ సువార్త వ్యాపించింది. ఒక్క స్త్రీ ఆ జలముతో తాకబడినప్పుడు ఆమెలో నుండి వచ్చిన ఆ జలము ఆ పట్టణాన్ని అంతా తడిపేసింది. ఆ పట్టణమంతా కూడా యేసును గురించి విన్నది. ఆ పట్టణమంతా యేసునొద్దకు వచ్చారు, యేసును తెలుసుకున్నారు. అంటే ఒక్క వ్యక్తి జీవజల నది చేత తాకబడితే అతని ద్వారా ఎంతో మంది దీవించబడే అవకాశం ఉంది. ఈ నది ఎక్కడికి వెళ్తే నీ జీవితం అటువైపే వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ పని చేస్తేనే, ఆ నదికి ఆనుకొని నువ్వు కష్టపడితేనే ఫలం అనేది దక్కుతుంది.